బడ్జెట్లో తెలంగాణ అనే పదం లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని ధ్వజమెత్తారు. భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు విజ్ఞప్తి చేశామని, ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని, ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మోదీని బడే బాయ్ అని చెప్పిన చోటే బాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మొట్టమొదటిసారి మనము ఇవాళ కేంద్ర బడ్జెట్ మనం నిన్న చూడడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రము అన్న మాట లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక రూపాయి మన తెలంగాణకు ఇవ్వకుండా మరి నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొనసాగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రాజెక్టుల ప్రపోజల్లకు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనము కేంద్ర ప్రభుత్వం వారికి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఇవన్నీ ప్రతిపాదనలు ముందు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు నేను తిరిగి అడిగినా అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జాతీయ ప్రాజెక్ట్ హోదా కింద పాలమూరు రంగారెడ్డి కానీ మరి అదే రకంగా కాళేశ్వరం కానీ ఇవి రెండింటికి జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఎంతో అంత మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే మరి పోలవరంకి ఏ రకంగా ఇది ఇస్తున్నారో మా తెలంగాణకు కూడా జాతీయ హోదా రావాలి. మరి మా ప్రాజెక్టు కూడా మేము కట్టే విధంగా ఏదైతే మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారంగానే మరి డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణ కూడా కోరుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని మరి కేంద్ర ప్రభుత్వం దూరం పెట్టడం జరిగింది. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుండే, మనము రూపాయి కడితే జిఎస్టీ కానీ లేకపోతే మన ట్యాక్స్ ఢిల్లీకి రూపాయి పంపిస్తే 40 పైసలే వస్తుంది, 60 పైసలు మొత్తం నార్త్ సైడే లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలనే మరి వాళ్ళు ఎలకేట్ చేసుకుంటారని ఎప్పుడు చెప్తుండే. దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. కానీ నిన్న చూస్తే మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనం రూపాయి కడితే 40 పైసలే ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఎంతైతే ఆసక్తిగా చూసినామో అంత నిరాశనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మనకు నిరాశనిస్తుంది. ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలంగాణలో కూడా ఉన్నటువంటి మెదక్ జిల్లా కానీ నయా పైసా ఇవ్వని దాఖలాలు మొదటిసారిగా మేము చూస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయం. ఎందుకంటే కేంద్రము ఒక తండ్రి లాంటిది, రాష్ట్రాల మీద కన్నుండాలి. ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రానికి ఎక్కడ నిధులు కేటాయించాలి, ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది అనేసి కేంద్రానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా విషయానికి వస్తే అసలు ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక వాడ మన పటాన్చెరు ప్రాంతం, అది మెదక్ జిల్లాలో. మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతం మన మెదక్ జిల్లా ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇంతకుముందు మా ఆదర్శ్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఒక మెట్రో కానీ ఒక ఎంఎంటీఎస్ కానీ ఎన్నో రోజుల కళ ఇది. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కార్మికులు అయితే కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. కార్మికులకు చాలా అవసరం. మనకు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ లేదా సంగారెడ్డి దాకా మెట్రో వస్తే బాగుంటుందని దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు మనకు నిరాశ చెంది కేంద్రం ఒక్క రూపాయి కూడా మెట్రో కానీ ఎంఎంటీఎస్ కూడా మనకు తెలుసు, మన అందరికీ తెలుసు. లింగంపల్లి వరకు ఆగిపోయింది, పటాన్చెరు దాకా రావాల్సింది. పటాన్చెరు కాదు, ఎంఎంటీఎస్ కనీసం ఇస్నాపూర్ దాకా వచ్చినట్టయితే పాషా మైలారంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో ఆ పరిశ్రమలలో పనిచేసే వేలాది మంది కార్మికులకు చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ఇక్కడ చేసే కార్మికులు పనిచేసే వాళ్ళకి జీతాలు తక్కువ, సొంతిళ్ళు తక్కువ, అద్దెలు కట్టుకోవాలి, దాంతోపాటు సమాన ఖర్చులు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే కేంద్రం గుర్తించి మనకు ఎంఎంటీఎస్ మెట్రో ఇచ్చేది ఉండే మొండి చేయి చూపింది. చాలా బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఏడు నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా నిధులు ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అసలు ఇప్పటి వరకు కూడా నిధులు ఇవ్వలేదు.